సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఒక వండర్ఫుల్ కాన్వర్జేషన్తో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇక్కడ హ్యావ్ ఫామ్తో మనం సెంటెన్సెస్ రాసాము. అంటే హ్యావ్ ఫామ్తో కంప్లీట్గా రాయలేదు. హ్యావ్ హ్యాస్ 2 సెంటెన్సెస్ నేను మీతో చెప్పాను. 2 సెంటెన్సెసే కాదు, మనం ఆ 2 సెంటెన్సెస్ని హెల్ప్ తీసుకొని వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ 2 సెంటెన్సెస్ అండ్ వీ హ్యావ్ టు రైట్ మోర్ అండ్ మోర్. మనం చాలా రాస్తే మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఆ 2 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఎంతకని ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, కాన్వర్జేషన్ రాశాను. కాన్వర్జేషన్ విత్ హ్యావ్ హ్యాస్తో కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూడండి. అండ్ వెన్ ఐ స్టాప్ హియర్ కాన్వర్జేషన్, యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ విత్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు ఓన్ సెంటెన్సెస్ రాసి కంటిన్యూ చేయాలన్నమాట. దెన్ దట్ విల్ బి అ గుడ్ ప్రాక్టీస్. అంత కాన్వర్జేషన్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూస్తే కంప్లీటెడ్ యాక్షన్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చూడండి, ఏ బి, ద కాన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ కూడా మీరే అవ్వాలి, బి కూడా మీరే అవ్వాలి. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్? నువ్వు పొద్దున్న నుండి ఎక్కడికి వెళ్ళావు అని అర్థం. ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళాను అని అర్థం. కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను. హ్యావ్ యూ స్పోకెన్ టు ద ప్రిన్సిపల్? సరే, మరి కాలేజ్కి వెళ్ళావు కదా, ప్రిన్సిపల్తో మాట్లాడావా అని సెంటెన్స్. నో ఐ హ్యావెంట్. లేదు, నేను ప్రిన్సిపల్తో మాట్లాడలేదు. హీ హాజ్ గాన్ టు హిస్ విలేజ్. అతని విలేజ్కి వెళ్ళాడంట. హ్యాస్ యువర్ సిస్టర్ కమ్ విత్ యూ? మీ సిస్టర్ మీతో వచ్చిందా అని అర్థం. హ్యాస్ యువర్ సిస్టర్ కమ్ విత్ యూ? నో, షీ హ్యాజంట్ కమ్. లేదు, ఆమె రాలేదు. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్? మరి ఎవరితో వెళ్ళావు అంటే ఐ హ్యావ్ టేకెన్ మై క్లాస్మేట్ విత్ మీ. నేను నా క్లాస్మేట్ని నాతో పాటు తీసుకొని వెళ్ళాను అని అర్థం. ఇక్కడ చూడండి, కాన్వర్జేషన్లో మనకు ఏమేమి సెంటెన్సెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ చూడాలి. రైట్? వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్ అని ఉంది. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్, ఇది WH క్వశ్చన్. ఇక్కడ వేర్ వచ్చింది చూడండి, ఇది WH క్వశ్చన్. I have been to college. What is this? Is this negative, positive, helping verb question or WH question? ఏంటది అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ద సెకండ్ వన్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. రైట్? ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. WH వర్డ్ వచ్చింది అనుకోండి, అది WH క్వశ్చన్. అలాగే WH వర్డ్ తర్వాత ఇమీడియట్లీ హెల్పింగ్ వర్బ్ రావాలి, అప్పుడు అది WH క్వశ్చన్ అవుతుంది. అండ్ అందులో సెంటెన్స్లో నాట్ లేదనుకోండి, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ లేదు, అది క్వశ్చన్ కాదు. WH వర్డ్ లేదు, WH క్వశ్చన్ కాదు. దెన్ నాట్ లేదు, అది నెగిటివ్ కాదు. దెన్ దట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. హ్యావ్ యూ స్పోకెన్ టు ద ప్రిన్సిపల్? నువ్వు ప్రిన్సిపల్తో మాట్లాడావా? ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది చూడండి. వాట్ ఈస్ దిస్ ఫస్ట్? హ్యావ్ వచ్చింది. దట్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. నో ఐ హ్యావెంట్ అన్నాను. లేదు, నేను మాట్లాడలేదు. ఇదేం సెంటెన్స్ మై డియర్? ఇక్కడ హ్యావ్ నాట్ వచ్చింది కదా, దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. హీ హ్యాస్ గాన్ టు హిస్ విలేజ్. అతను విలేజ్కి వెళ్ళాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకే, వన్ ఈజ్ నెగటివ్ అండ్ వన్ ఈజ్ పాజిటివ్. ఒకటి నెగటివ్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది. ఇక్కడ హ్యాస్ యువర్ సిస్టర్ కమ్ విత్ యూ? మీ సిస్టరు మీతో వచ్చిందా? అండ్ హ్యాస్ ఫస్ట్ వచ్చింది, దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. యువర్ సిస్టర్ సింగులర్, దిస్ ఈజ్ HV క్వశ్చన్. నో షీ హ్యాజంట్ కమ్, ఇందులో నాట్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, నాట్ వచ్చింది, నెగిటివ్ సెంటెన్స్. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్?
ఇక్కడ WH వర్డ్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. WH క్వశ్చన్. I have taken my classmate with me. I have taken, and ఇక్కడ have వచ్చింది, taken V3 వచ్చింది. This is called a positive sentence. With whom have you been? ఎవరితో వెళ్ళావు అంటే నేను మా క్లాస్మేట్తో వెళ్ళాను. ఇక్కడ నేను వేర్ హ్యావ్ యూ బీన్ అని రాశాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీతో చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ పాయింట్. రిమెంబర్ విత్ I, we, you. I, we, you ఎప్పుడైతే సెంటెన్సెస్లో వస్తాయో హ్యావ్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ హ్యావ్ వచ్చినప్పుడు గాన్ అనే ఈ వర్డ్ ఉంది, ఇది రాంగ్ యూసేజ్. ప్రజెంట్ ఇంగ్లీష్ చెప్తున్నాను నేను. కమింగ్ డేస్ ఇంగ్లీష్లో చూస్తే ఇదే కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. I have gone, we have gone, you have gone అనేది రాంగ్ యూసేజ్ అన్నమాట. మనము ఈ ప్లేస్లో ఏం రాయాలి? వాట్ షుడ్ ఐ రైట్ హియర్ అంటే మీరు రాయాల్సింది ఏంటంటే I, we, you ఉన్నది అనుకోండి, have ఉన్నాయి. మీరు దీంతో ఇక్కడ ఏం రాయాలి అంటే బీన్ టు అని రాయాలి. అండ్ ఇది దిస్ ఈజ్ కరెక్ట్ యూసేజ్. చాలా మందికి ఇది తెలియదు. ఇది కరెక్ట్ యూసేజ్. అంటే ఐ హ్యావ్ బీన్ టు, వీ హ్యావ్ బీన్ టు, యూ హ్యావ్ బీన్ టు అని యూజ్ చేయొచ్చు. వెదర్ యు ఆర్ యూజింగ్ క్వశ్చన్స్ ఆర్ పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్ ఏదైనా ఉండనివ్వండి, మీరు ఎప్పుడు యూజ్ చేసినా ఐ హ్యావ్ బీన్ టు, వీ హ్యావ్ బీన్ టు, యూ హ్యావ్ బీన్ టు అనేదే రావాలి. ఐ హ్యావ్ గాన్, వీ హ్యావ్ గాన్, యూ హ్యావ్ గాన్ అనేది యూజ్ చేయం. అంటే అది ఫార్మల్ ఇంగ్లీష్ కాదు. ఏం నేను చెప్పాను ఏంటి అంటే ఫార్మల్ ఇంగ్లీష్, ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ రెండు మాత్రమే ఉంటాయి. ఎవరైనా అలా యూజ్ చేయొద్దు అంటే అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట, అది ఇన్ఫార్మల్ వర్డ్ అవుతుంది. అలాగే యూజ్ చేయొచ్చు అన్నాం అనుకోండి ఫార్మల్. ఏమవుతుంది అంటే తప్పు చాలా రాంగ్ అవుతుంది అని కాదు, యాక్చువల్గా ఏంటంటే అది యూజ్ చెయ్యరు, ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. చూడండి, ఇది ఇన్ఫార్మల్ అండ్ దిస్ ఈజ్ ఫార్మల్. ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఎప్పుడైనా రాంగ్ యూజ్ చేసే సెంటెన్సెస్ ఏమైనా యూజ్ చేయరు, కరెక్ట్గా యూజ్ చేసేవి చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైట్ బి అని ఉంది, ఇట్ మైట్ బి. ఇది చాలా ఫార్మల్ వర్డ్ అనమాట, ఇట్ మైట్ బి అన్నాం. కానీ అది చాలా మందికి యూజ్ చేయడం తెలియదు. అది చాలా మందికి తెలియదు కాబట్టి అది యూజ్ చేయరు. కాకపోతే ఇదే వెరీ ఫార్మల్ అనమాట, ఫార్మల్. చాలా మంది ఏమంటారు, ఇట్ మే బి అంటారు, ఇట్ మే బి. సో ఇట్ మే బి అనే ప్లేస్లో ఇట్ మైట్ బి అంటే అది చాలా ఫార్మల్గా ఉంటుంది అని అర్థం. ఈ కాన్వర్జేషన్ చూస్తే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీకు అలాగే మళ్ళీ సేమ్ ఉన్నాయి చూడండి. WH క్వశ్చన్స్, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్, పాజిటివ్స్, నెగటివ్స్ మళ్ళీ సేమ్ ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కడ కూడా మీకు వెన్ కానీ వాట్ టైం కానీ లేదు చూడండి. వెన్ కానీ వాట్ టైం కానీ మీరు ఇక్కడ యూజ్ చేయడం కూడా అదే చెప్తున్నాను కదా, ఇన్ఫార్మల్ అవుతుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే చూడండి, ఏ మీరే, బి మీరే. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్, వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్. పొద్దునుండి ఎక్కడున్నావు నువ్వు అని అర్థం. పొద్దున్నుండి ఎక్కడున్నావు, సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్, ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. మీరు ఇలాగే చూడండి, ఏ సెంటెన్సెస్ 4 ఉన్నాయి, బి సెంటెన్సెస్ కూడా 4 ఉన్నాయి. అయితే ఏ మిమ్మల్ని అడుగుతున్నట్టు, బి మీరు చెప్తున్నట్టు అలా ప్రాక్టీస్ చేయాలి. ఏ సెంటెన్సెస్ ఒక 20 టైమ్స్ అనుకోండి, బి సెంటెన్సెస్ ఒక 20 టైమ్స్ అనుకోండి, దెన్ దట్ కాన్వర్జేషన్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. You yourself can participate in the conversation. You can become A, you can become B. Have you spoken to the principal? Have you spoken to the principal? మీరు అమెరికన్ యాక్సెంట్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, సింపుల్గా కూడా మీరు అనొచ్చు. Have you spoken to the principal? No, I haven't. No, I haven't.
హీ హాజ్ గాన్ టు హిస్ విలేజ్. లేదు నేను ప్రిన్సిపల్తో మాట్లాడలేదు, అతను తన విలేజ్కి వెళ్ళాడంట. హ్యాస్ యువర్ సిస్టర్ కమ్ విత్ యూ? మీ సిస్టర్ వచ్చిందా నీతో? నో షీ హ్యాజంట్ కమ్. లేదు, ఆమె రాలేదు. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్? ఎవరితో వెళ్ళావు మరి? ఐ హ్యావ్ టేకెన్ మై క్లాస్మేట్ విత్ మీ. ఐ హ్యావ్ టేకెన్ మై క్లాస్మేట్ విత్ మీ. నా క్లాస్మేట్ని నేను తీసుకొని వెళ్ళాను. సెంటెన్సెస్ ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఎలా ఆన్సర్ చెప్తున్నారో అలా చెప్పాలి. ఈ క్వశ్చన్ని మీరు ఒక వ్యక్తిని అడిగారు, ఎలా మీరు అడుగుతారు అనేది క్వశ్చన్ లాగానే ఉండాలి. ఇప్పుడు మీరు తెలుగులో ఎలా అడుగుతారు? వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్? ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటాం. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ ఫ్రెండ్ అండ్ ఆర్ టు యువర్ సెల్ఫ్. మీరే అడగాలి, మీరే ప్రాక్టీస్ చేయాలి. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్? ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. హ్యావ్ యూ స్పోకెన్ టు ద ప్రిన్సిపల్? నో, ఐ హ్యావెంట్. హీ హాస్ గాన్ టు హిస్ విలేజ్. హ్యాస్ యువర్ సిస్టర్ కమ్ విత్ యూ? నో, షీ హ్యాజంట్ కమ్. విత్ హూమ్ హ్యావ్ యూ బీన్? I have taken my classmate with me. అలా చెప్పాలి. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్వర్జేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అన్ని క్లాసెస్ కూడా మీకు జస్ట్ 10 minutes 11 minutes 12 minutes ఎందుకు ఉంటాయి అంటే, మీరు అంతకంటే ఎక్కువగా ఉంటే సమ్టైమ్స్ వీ ఫీల్ బోర్డ్. అండ్ మై మోటో ఈస్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మై వీడియోస్. యూ షుడ్ నాట్ గెట్ బోర్డ్. మీకు బోర్ ఫీల్ అవ్వకుండా మీరు ఉండాలి, మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి అండ్ ఆల్ వీఆర్ మేకింగ్ జస్ట్ 10 minutes 11 minutes 12 minute వీడియోస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం హ్యాడ్ గురించి చూస్తాము. హ్యాడ్ ఎలా, దాని గురించి కొంచెం అంత డిస్కస్ చేసుకోవాలి. హ్యాజ్ అంత ఈజీగా ఉండదు, హ్యాడ్కి కొంచెం మనము మైండ్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Have a nice time and have a nice learning. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.